కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ రాజలక్ష్మి సమేత భవన్నారాయణ స్వామివారి ఆలయంలో మాఘ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా 4వ వారం ఆఖరి ఆదివారం ఆలయం భక్తులతో కిక్కిరిసింది. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేయించేసిన శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భవన్నారాయణ స్వామివారి ఆలయంలో మాఘ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఆఖరి ఆదివారం పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు, ఆలయ అర్చకులు కిరణ్ ఆచార్యులు, వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. జిల్లా నలుమూల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో ఆవు పిడకలతో అగ్నిహోత్రం సిద్ధం చేసి ఆవు పాలు క్షీరాన్నం తయారు చేసి వివిధ రకాల పండ్లతో స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కిరణ్ మాట్లాడుతూ శ్రీ భవన్నారాయణ స్వామివారిని దర్శించుకుంటే 108 క్షేత్రాలు దర్శించుకున్నంత పుణ్యఫలం వస్తుందన్నారు. అదేవిధంగా కూటమి నాయకులు మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ 4వ ఆదివారం భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారన్నారు. స్థానిక జనసేన సీనియర్ నాయకుడు పుల్ల శ్రీరాముల ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆలయ రూరల్ ఎమ్మెల్యే సోదరిణిలు సావిత్రి, రమా దంపతులు, మేనల్లుడు తూము బన్నూలు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాపాక శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు చేశారు. 4వ ఆదివారం ఆలయానికి విచ్చేసే భక్తులకు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పుల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో జనసేన నాయకుడు తూము బన్ను సౌజన్యంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి అశేషంగా తరలివచ్చిన భక్తజనాలకి చక్కటి భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పుల్లా వీరబాబు, స్థానిక జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.